లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇళ్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో మూయించామని మంత్రి లోకేష్ తెలిపారు. 3 దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛ మంగళగిరి పేరిట స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమండ్రి గోవిందు సీతా మహాలక్ష్మి దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో మంగళగిరిలో తొలి పట్టాకు శ్రీకారం చుట్టామన్నారు. లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇళ్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో మూయించామని తెలియజేశారు. 3 దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి దశలో 3,000 మందికి మంగళగిరిలోనే ఇళ్ల పట్టాలు, బట్టలు పెట్టి మరీ అందిస్తున్నామన్నారు. అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. స్వచ్ఛ మంగళగిరి పేరిట స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల మంత్రివర్గంలో ఆమోదం పొందిన 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో 50కి పైగా పథకాలు మంగళగిరిలో అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తున్నానని తెలియజేశారు. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ మనకు వచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకుని ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరిగా అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ, 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు. నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో, ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్మిక వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈ రోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజున్న పరిస్థితి. అమరావతి చిత్రకళ వీధి లాంటి వేదికల ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని, ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం జరగనున్న అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి థీమ్తో రూపొందించిన చిత్రానికి రంగులు వేసి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఏప్రిల్ 4న జరగనున్న అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమానికి తన మద్దతును ప్రకటిస్తూ అమరావతి అంశంపై రూపొందించిన చిత్రలేఖనానికి తన కుంచెతో రంగులు వేశారు. ఆయన పాల్గొనడం రాష్ట్రంలో కళలను ప్రోత్సహించేందుకు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వానికి కలిగి ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబించింది. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కళాకారులు మరియు సాంస్కృతిక వారసత్వం పరిరక్షించబడతాయి, ప్రోత్సహించబడతాయి, అలాగే గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లబడతాయి అని స్పష్టం చేశారు. అమరావతి చిత్రకళా వీధి వంటి వేదికల ద్వారా కళాకారుల ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో కృషి చేస్తున్న సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్విని అభినందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, బడుగు పిల్లలకు వారి కళను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులకు ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానం పలికారు. చిత్రాన్ని వేస్తున్న సమయంలో చిన్నతనంలో చివరిసారి చిత్రలేఖనం చేసిన అనుభూతిని గుర్తు చేసుకుంటూ మళ్లీ ఆ అనుభూతిని పొందడం ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు.
ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. డీజీపీ, సిఆర్టీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అంతేగాక గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఆయా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా కార్యక్రమానికి వచ్చే వీవీఐపీ, వీఐపీలు, ప్రజలు తదితరులు అందరికీ తగిన పూర్తి వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో మరొకసారి శాఖల వారి ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా తగిన ప్రాథమిక కసరత్తు ప్రారంభించాలని సీఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వివిధ పనుల నిర్వహణ, పర్యవేక్షణకు అధికారులు, మంత్రులు తదితరులతో పలు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదే రీతిలో ఇప్పుడు కూడా కమిటీలు వేయాల్సి ఉందని చెప్పారు. అరటినార, గుర్రపు డెక్కతో కళారూపాల తయారీపై హస్తకళాకారులకు శిక్షణ అందించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అనంతపురంలో అరటినారతో, మచిలీపట్నంలో గుర్రపు డెక్కతో కళారూపాల తయారీకి సంబంధించిన శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ, అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మధ్య 2 ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో హస్తకళలకు మరింత ప్రాచుర్యం తీసుకొస్తున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. ఇందుకోసం హస్తకళాకారులకు నూతన డిజైన్లు, సరికొత్త ఆకృతుల తయారీపై శిక్షణతో పాటు ఉత్పత్తులను మార్కెట్ సదుపాయం కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ఏపీ అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్తో 2 ఒప్పందాలు చేసుకున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మధ్య 2 ఒప్పందాలు కుదిరాయి. మంత్రి సవిత చేనేత, జౌళి శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ ఒప్పందాలపై లేపాక్షి ఎండీ విశ్వ, ఎన్ఐడి అహ్మదాబాద్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ మండల్, ఏపీ డైరెక్టర్ డాక్టర్ బాపుమిక్ నగర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ప్రకారం 2 ఏళ్ల పాటు బనానా ఫైబర్, గుర్రపు డెక్కలతో ఉత్పత్తుల తయారీపై హస్తకళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తయారు చేసిన కళారూపాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పించనున్నారు. దీంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, ఇమేజ్ పెంపుదలపైన శిక్షణలో అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా అనంతపురంలో బనానా ఫైబర్ క్రాఫ్ట్స్ తయారీపైన, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గుర్రపు డెక్కలతో కళారూపాల తయారీపైన శిక్షణ ఇవ్వనున్నారు. 3 నుంచి 6 నెలల పాటు అందించే ఈ శిక్షణ కార్యక్రమాల్లో కళాకారుల నైపుణ్యాలను పెంపొందించడం, వినూత్న ఉత్పత్తుల రూపకల్పనపై అధునాతన నేత ఉత్పత్తులలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో హస్తకళలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా హస్తకళాకారులకు నూతన అభిరుచులకు అనుగుణంగా శిక్షణ అందజేయనున్నామన్నారు. అదే సమయంలో ఈ ఒప్పందాలు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి కళాకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తాయని మంత్రి సవిత తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళల రంగం వృద్ధిలో ఈ అవగాహన ఒప్పందాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆంధ్రప్రదేశ్ హస్తకళల పరిశ్రమ ఉనికి ప్రపంచ మార్కెట్లో బలోపేతమవుతుందని మంత్రి సవిత ఆకాంక్షించారు.
ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ గరుడను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు ఈగల్ అధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 158 మందుల షాపులు నిబంధనలు అతిక్రమించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఎక్స్, ఎక్స్ఆర్, ఎక్స్ డ్రగ్స్ వంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో విక్రయించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఈగల్ పనిచేస్తోందని ఆ విభాగం అధిపతి ఆకే రవికృష్ణ తెలియజేశారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై సీమాంధ్ర డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈగల్ డ్రగ్స్ కంట్రోల్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ గరుడను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు రవికృష్ణ తెలియజేశారు. ఈ దాడుల్లో నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించిన 158 ఔషధ దుకాణాలపై కేసులు పెట్టినట్లు వివరించారు. ఎన్ఆర్ఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ డ్రగ్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. కొందరు బిల్లు పుస్తకాలను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. డిస్కౌంట్ల పేరుతో కాలం చెల్లిన మందులను నిరక్షరాస్యులు పిల్లలకు అమ్ముతున్నట్లు ఈగలు గుర్తించిందన్నారు. ఇలాంటి ఔషధ దుకాణాలను సీజ్ చేసి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వైసీపీ హయాంలో జగన్ చేసిన అప్పులు తీర్చేందుకు మంత్రులు పోటీ పడాల్సి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రతి శాఖను జగన్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. బీజేపీ కడప జిల్లా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంకట సుబ్బారెడ్డిని సత్యకుమార్ అభినందించారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వెంకట సుబ్బారెడ్డి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, కూటమి నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డితో పాటు ఇతర నేతలు వెంకట సుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో జగన్ చేసిన అప్పులు తీర్చేందుకు మంత్రులు పోటీ పడాల్సి వస్తుందని అన్నారు. ప్రతి శాఖను జగన్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎవరికైనా నాయకుడు అనుకున్న వారికి ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని పూర్తి చేయాలి. అంతేగాని దాన్ని మొదలుపెట్టి వదిలేసేవాడు నాయకుడు కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఎందుకంటే తీసుకొచ్చారు, మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టారయ్యా? ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ద్వారా ఒక విలేజ్, ఒక MLHP అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొఫెషనల్ తీసుకొచ్చి 105 రకాల మందులు పెట్టి, ఒక ANM ని పెట్టి, వాళ్ళ కింద 5 నుంచి 6 మంది ఆశా వర్కర్లను చూసి ఎక్కడో పట్టణాలకు, PSCలకు, CSCలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే వారి ఆరోగ్య సంరక్షణ నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం NHM కింద మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత 1,50,000 టార్గెట్ గా పెట్టుకుంటే మన రాష్ట్రానికి 10,032 పెట్టారు. మంచి అంబిషియస్ టార్గెట్, ఎస్ అప్రిషియేట్ దట్. అయిన తర్వాత తీసుకొచ్చి పూర్తి చేయాలా లేదా? మధురానగర్లో పప్పుల మిల్లు వద్ద వెలసి ఉన్న ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయంలో రాముడు మరియు శివుడు ఒకే గర్భగృహంలో విరాజిల్లడం విశేషం. ఉత్సవాల సందర్భంగా శివ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపను పొందారు. మధురానగర్ పప్పులమిల్లిలో ఉన్న ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ ఆలయంలో శ్రీ రామచంద్ర స్వామి మరియు శివుడు ఒకే గర్భగృహంలో విరాజిల్లడం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని మంగళవాద్యాల నడుమ వేద పండితుల వేద ఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. మంగళహారతులు, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైదిక మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా జరిగింది. వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిత్యం ప్రత్యేక అభిషేకాలు, ఆలయ నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మధురానగర్ శ్రీ ఉభయరామలింగేశ్వర దేవస్థానంలో వారి వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే గర్భాలయంలో పైన రాములవారు, శివుడు ఉంటారు. ప్లస్ 108 శివలింగాలు ఉంటాయి. ఇవాళ వార్షికోత్సవము మన గుడి ప్రతిష్ట అయ్యి 2004లో ప్రతిష్ట అయింది. చైత్ర పంచమి రోజు. ఇవాళ ఆ తిథిని పురస్కరించుకొని స్వామివారికి వార్షిక కళ్యాణం జరుగుతుంది. ఇవాళ గుడి ప్రతిష్ట అయ్యి 22 సంవత్సరాలు దాటుతుంది. ఆ సందర్భంగా కళ్యాణం చేస్తున్నాం. కళ్యాణంలో 4 జంటలు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా చక్కగా విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆక్వా రంగంలో అనుబంధ పరిశ్రమల అభివృద్ధితో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.
గన్నవరం నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని తెంపల్లి గ్రామంలో సాయంత్రం బయోమెడ్ ఆక్వాకేర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన నూతన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి ఈ యూనిట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు, ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు డి సుబ్బరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, బాపట్ల శాసనసభ్యులు వి నరేంద్రవర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశ్రమల అభివృద్ధి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఈ యూనిట్ ద్వారా ఆక్వారంగ రైతులకు, డీలర్లకు మరియు పరిశ్రమకు అనుబంధ సేవలు అందించి వ్యవస్థను మరింత బలోపేతం చేయగలగమన్నారు. సంస్థ ప్రతినిధులు ఈ యూనిట్లో పాండ్ వాటర్ క్వాలిటీ ట్రీట్మెంట్, గ్రోత్ ప్రమోషన్స్, ప్రోబయోటిక్స్, మినరల్స్ తదితర ఉత్పత్తుల తయారీపై వివరించారు. ఈ సంస్థ ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో ఫార్మింగ్ చేయడానికి అవసరమైన సాధనాలను రైతులకు అందుతాయని తెలియజేశారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా మా వెంకట్రావు గారు మీకు ఉంటారని చెప్పి ఆయన తరఫున నేనే మీకు అభయమిస్తున్నా. ఎందుకంటే నాయకుడి సహకారం చాలా అవసరం. ఎందుకంటే గతంలో కొంతమంది నాయకులు చూసాం, దే కెన్ ఈదర్ మేక్ ఆర్ దే కెన్ బ్రేక్. సో కాబట్టి ఒక మంచి నాయకుడు ఉన్న చోట మీ ప్లాంట్ రావటం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మరింత ఎత్తుకి ఎదిగి మేము కూడా ఇప్పుడు ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఖాళీ చేసిన తర్వాత పంటకాలాల్లో వదిలేస్తున్నారు చాలామంది. అందుకని క్యాబినెట్లో 6 నెలల్లో పనులు మొదలు పెట్టాలి. ఏ ఇండస్ట్రీ అయినా 18 మాసాల్లో కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం భూమిని వెనక్కి తీసేసుకుంటారు. కండిషన్ పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లవల్లిని పారిశ్రామిక కారిడార్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే బందర్పోర్టు దగ్గరగా పారిశ్రామికంగా మంచి ఏరియా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అవుతుందని చెప్పా. ఇప్పుడు 180 కోట్లు 300 కోట్లు ఇన్వెస్ట్ చేద్దామని ఈ రామరాజు గారికి ఏపీఐసీ చైర్మన్ ఇవ్వకముందు వరకు లోకల్ ఎమ్మెల్యేగా నన్ను వచ్చి కలిసేవాడు. కానీ వాళ్ళకి ఇవ్వడానికి భూమి లేదు. రాబోయే కాలంలో ఇంకో 479 ఎక్వైర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇండస్ట్రీస్లో ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు వస్తే మా కాన్షియన్సీ ఉద్యోగం అని అడుగుతాం. మీరు అక్కడ ఈ కంపెనీ ఓపెన్ చేశారు కాబట్టి 100 మందికో 200 మందికో నా కాన్షియన్సీలో ఉపాధికి కల్పించినందుకు మా కాన్షియన్సీ ప్రజలకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కంపెనీ మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఓ ఫైటర్తో ఓపెన్ చేయించారు కాబట్టి మీరు ఫైట్ చేసైనా దీంట్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని కోరుతూ. ఆటిజం ఓ నాడి సంబంధ సమస్య అని దాన్ని చిన్న వయసులోనే గుర్తించి తగిన చికిత్స చేస్తే పిల్లలకు మెరుగైన భవిష్యత్ అందించవచ్చని హ్యాపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ గాయత్రీదేవి పేర్కొన్నారు. ఇది వ్యాధి కాదని, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా దీని బారిన పడతారని అన్నారు. అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. ఆటిజం ఓ నాడీ సంబంధ సమస్యని దాని చిన్న వయసులోనే గుర్తించి తగిన చికిత్స చేస్తే పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించవచ్చని హ్యాపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ గాయత్రీదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినం సందర్భంగా బుధవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో ఆటిజంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి పలువురు యువకులు ఆటిజం గురించి ప్రచారం చేశారు. పిల్లలను ఎలా గుర్తించాలి, వాళ్లతో ఎలా వ్యవహరించాలి, ఎలా సాయం చేయాలి తదితర విషయాలను వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉన్న అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ, ఇది వ్యాధి కాదని, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా దీని బారిన పడతారని తెలియజేశారు. ఆటిజం పిల్లలకు సాధారణ పిల్లల మాదిరిగానే ఇష్టాలు, బలాలు, నైపుణ్యాలు ఉంటాయని, వారు మామూలుగా మాట్లాడలేకపోవచ్చు, కానీ పాటలు పాడతారని, సంగీతం, క్రీడల్లో నైపుణ్యం ఉంటుందని వివరించారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. ప్రజల్లో అపోహలను తొలగించేందుకే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. ప్రతి ఇద్దరిలోనూ, ప్రతి 5గురిలోనూ ఒక చైల్డ్ మైట్ బి ఆటిస్టిక్ అండి. సో దీని గురించి చాలా అంటే ఒక పెద్ద హెచ్చరిక లాగా తీసుకుని ఇప్పటికీ అంటే ద ఫస్ట్ ఆటిజం కేస్ వాజ్ డయాగ్నోస్డ్ ఇన్ 1940s. అప్పటి నుంచి మనం చూస్తున్నా కానీ ఇప్పటికీ సమాజంలో దీనికి ఒక యాక్సెప్టెన్స్ లేదండి. సో మేము తీవ్రంగానే దీని మీద వర్క్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ హ్యాపీ స్టాండ్స్ ఫర్ అండ్ సపోర్ట్స్ ఫర్ ఆటిజం. మేము ప్రతి ఇయర్ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాము.
సో ఈ మంత్ మేము సెకండ్ ఆర్ థర్డ్ వీక్స్ ఎనీ వీక్లో వీ విల్ కండక్ట్ ఫ్రీ అసెస్మెంట్ క్యాంప్స్ ఆల్సో. సో తల్లిదండ్రులు ఏమాత్రం వెనకాడకుండా, వీళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోయినా, నలుగురిలో కలవలేకపోయినా, మాటలు ఆలస్యంగా వచ్చినా సంకోచించకుండా ముందుకు రండి. మా లొకేషన్ మేము షేర్ చేస్తాము. మా దగ్గరికని కాదండి, ఎక్కడైనా దగ్గరలో ఎవరినైనా ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దీన్ని అశ్రద్ధ చేయొద్దండి. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లలు ఇతర దేశాలలో మంచి మంచి యూనివర్సిటీలలో 1.8 కోట్ల రూపాయల స్కాలర్షిప్లతో 16 మందికి పైగా విద్యార్థులు ఐఐటి విభాగంలో సీట్లు సాధించడం గర్వించదగ్గ విషయమని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ డీన్ రీసెర్చ్ డాక్టర్ ఎం భానుచిత్ర అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని, ఎక్స్ జనరేషన్కి చెందిన మీరంతా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలని, మీ జూనియర్స్కి కూడా ఆదర్శంగా ఉండాలని కోరారు. నగరంలోని నిడమానూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ రీసెర్చ్ డాక్టర్ ఎం భానుచిత్ర, వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, పాఠశాల డైరెక్టర్స్ కడియాల ప్రవీణ్ కుమార్, పరిమి పవన్ చందు, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విచేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. +2 పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ని అందజేశారు. అనంతరం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ రీసెర్చ్ డాక్టర్ ఎం భానుచిత్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లలు ఇతర దేశాల్లో మంచి మంచి యూనివర్సిటీల్లో 1.8 కోట్ల రూపాయల స్కాలర్షిప్లతో 16 మందికి పైగా విద్యార్థులు ఐఐటి విభాగంలో సీట్లు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని, ఎక్స్ జనరేషన్కి చెందిన వీరంతా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలని, మీ జూనియర్స్కి కూడా ఆదర్శంగా ఉండాలని కోరారు. రాబోయే కాలంలో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్లాలని కోరారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, సమాజంలో ఉన్న అంతరాలను రూపుమాపే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ ఎదగాలని అన్నారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియాలు మాట్లాడుతూ, రాబో కాలంలో విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు ఫలాలను ఆస్వాదించాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, సమాజంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉండాలని, ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని సూచిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ, భవిష్యత్తు ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెప్పిన విద్యను చక్కగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పిల్లల శాస్త్రీయ నృత్యాలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను, చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. You should not be giving them the goal. But everybody in the team are arguing, no, the football has hit inside that net, so obviously the goal is being given to the concerned team. So what happens? Pele said no. Whatever I am saying is right. The measurement of the goal post was wrong. Whatever you have placed, wherever you place the goal post, it is wrong. So what do you know from this? How much belief he has in his hard work, right? So he knows which is right, because not with so much of overconfidence, but because of his practice. So you believe in yourself and try to change the thing, right? హార్డ్ వర్కే మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి, ప్లస్ ఎప్పుడూ కంపేర్ చేసుకోవద్దు అని చెప్పేసి చీఫ్ గెస్ట్ చెప్పారు. ప్లస్ మా స్కూల్లో 20 స్టూడెంట్స్ కన్నా పైన డిఫరెంట్ యూనివర్సిటీస్ అబ్రాడ్, ప్లస్ ఇంకో చోట పెల్విల్సన్ డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళారు. ఇంకా వెళ్ళేవలసిన వాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా మా స్కూల్లో మేము ఓవరాల్ డెవలప్మెంట్, హోలిస్టిక్ అప్రోచ్, అంటే చదువే కాకుండా చదువుతో పాటు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి, కంపేర్ చేసుకోకూడదు, వాళ్ళంతటి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలగాలి అనేదే నేర్పిస్తాము. అది మాకు నిదర్శనంగా రోజు కనపడుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ప్లస్ పిల్లల్లో ఇంకా క్యూరియాసిటీ, మాకు పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఈ పేరెంట్స్ సపోర్ట్ వల్ల ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం మా చైర్మన్ గారు నరేంద్రబాబు గారు, సునంద మేడం గారు, పవన్ చంద్ సార్, ప్రవీణ్ సార్, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మేము రోజు కొత్త ప్రోగ్రామ్స్ ఇలా ఇన్నోవేటివ్గా చేసుకుంటూ స్కూల్ని ముందుకు నడుపుకుంటూ ఉంటున్నాము. They were all very supportive throughout this journey. Career paranga, but at the same time school life ni enjoy cheyagalaganu. DPS అనేది చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 11th లో మేము బెంగళూరుకి వెళ్ళి నేషనల్ లెవెల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కానీ, SAT IELTS ప్రిపరేషన్స్కి హెల్ప్ చేయడం కానీ, గైడెన్స్ కానీ DPS అనేది చాలా వరకు ఇచ్చింది ఈ జర్నీలో, ఈ 2 yearsలో.
అలానే ఎక్స్ట్రా కరిక్యులర్స్ మీద కూడా చాలా ఎంఫసిస్ పెట్టింది డిపిఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ అదర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్స్, డ్రాయింగ్, క్రాఫ్టింగ్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ మీద కూడా డిపిఎస్ పెట్టడం వల్ల ఈ కాలేజెస్ అంటే నేను ఇప్పుడు అప్లై చేసిన జర్నీ కూడా చాలా ఈజీ అయింది. ఏదైనా మనకి పక్కా గైడెన్స్ ఇస్తారు. మా ప్రిన్సిపల్ సార్, ఏడీ సార్, మా కౌన్సిలర్ మ్యామ్ అందరూ మనకి ఫ్యూచర్లో ఏం చేయాలి అని అందరూ స్టూడెంట్స్ పక్కాగా ఉండరు, కొంతమంది కన్ఫ్యూజ్డ్ ఉంటారు, వాళ్ళకి ఒక వే ఇస్తుంది. అండ్ డిపిఎస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళ యొక్క టాలెంట్స్ని చూస్తారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు ఉన్న ఒపీనియన్స్ ఇక్కడికి వచ్చి చెప్పచ్చు ఫ్రీగా. అండ్ ఆ ఒపీనియన్స్ని వీళ్ళు ఇగ్నోర్ చేయకుండా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి స్కూల్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ స్కూల్ అనేది టీచర్స్ పైన, ఏడీ సార్ పైన, ప్రిన్సిపల్స్ పైన నడిచేది కాదు, బట్ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ ఒక ఒపీనియన్స్, వాళ్ళ ఒక థాట్స్, స్కూల్ ఇంప్రూవ్ చేయడానికి థాట్స్, వాళ్ళ ఒక ఐడియాస్, వాళ్ళ ఒక లీడర్షిప్ క్వాలిటీస్, వీటన్నిటి మీద స్కూల్ రన్ అవుతుంది. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవలు అందించిన పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖుల సేవలకు గుర్తింపుగా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని బీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అన్నారు. అనంతరం పచ్చిపులుసు సూర్యనారాయణ, బాడిద శంకర్, పరేష్, వనమా గణేష్, ఉషాకుమారి, నాగజ్యోతి, చంద్రిక, లక్ష్మణ్ను ఉగాది పురస్కారాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు ఆకట్టుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది రోజు సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు పెడదామని నిర్ణయించుకున్నాను. దానికి అనుగుణంగానే పెట్టాను. సుమారుగా 300 మంది తయారై వచ్చారండి. దాంతో పిల్లలు కూడా, మగపిల్లలను కూడా చక్కగా వాళ్ళు తయారు చేసుకొచ్చారు. అలాగే ఆడియన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు మొత్తం 400 మంది అయ్యారు. అలాగే ఉగాది పురస్కారాలు ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తూ వచ్చాను. వాళ్ళకి సుమారుగా 8 మందికి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. ఒక వైద్య రంగం నుంచి, ఒక సాహిత్య రంగం నుంచి, ఒక వ్యాపార రంగం నుంచి, అలాగే సంగీతం నుంచి, యాంకర్ నుంచి, అలా ప్రతి ఒక్క రంగం నుంచి ఒక్కొక్కళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. ప్రతి వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాకు బోలెడంతమంది సహకారాన్ని అందించారండి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.